సో హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. సో ఇవాళ మేము ఎక్కడ వెళ్తున్నామంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఎందుకనంటే మనం గరుడ ప్రసాదం గురించి వెళ్తున్నాము. గరుడ ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాము. నేను మా వైఫ్ వెళ్తున్నాము, పుష్ప. సో చూద్దాం, మనం ఇప్పుడు ఇంత 7 o'clockకి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సో ఇక్కడ చూడండి, మేము వెళ్తున్నప్పుడు నార్సింగ్ క్రాస్ అయినాము. నార్సింగ్ క్రాస్ అనగానే మాకు రోడ్డు పైన ఎక్కడ చూసినా కపుల్సే కనబడుతున్నారు. చూడండి, ఫ్రంట్ బ్యాక్ సైడ్. మేము షాక్ అయినాము, ఏంది అందరూ ఇట్లా వెళ్తున్నారు అని. సో అప్పుడు మాకు అనిపించింది అందరు అక్కడికే వెళ్తున్నారని. మేమేమనుకున్నామంటే మేము ఒక్కళ్ళమే ఉన్నామేమో, అంటే మేము తక్కువ మంది వస్తారేమో అనుకున్నాము. కానీ వీళ్ళందరినీ చూడంగానే మాకు అనిపించింది అందరు చాలామంది ఉన్నారని. సో గాయస్ చూడండి, ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో, బీభత్సంగా ఉంది ట్రాఫిక్ జాము. చూడండి, అవతల రోడ్ కూడా ఫిల్అప్ అయింది మొత్తం. చూడండి, మాకు ఈ ట్రాఫిక్ చూడంగానే దిమ్మ తిరిగిపోయింది. మేము ఇంకా ఇక్కడ హిమాయత్నగర్ కూడా క్రాస్ కాలేదు. ఇక్కడ గండిపేట దగ్గర, మొయినాబాద్ దగ్గర అసలు ఈ ట్రాఫిక్ చూడంగానే మాకు మైండ్ బ్లాక్ అయింది, ఏంది ట్రాఫిక్ అని. మేము దగ్గర దగ్గర ఎంతంటే ఒక 2 hours ట్రాఫిక్లోనే ఇరిక్కిపోయినాం. సో ఫైనల్గా ఎట్లనో అట్లా బయటపడినాం. చూడండి, ఆ ట్రాఫిక్ చూడండి, దిమ్మ ఎరిగింది ఈ ట్రాఫిక్ చూడంగానే మాకు. అప్పుడు మాకు అనిపించింది వీళ్ళందరూ చిలుకూరు బాలాజీ టెంపుల్కే వెళ్తున్నారా, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తున్నారా అని. సో ఒక అతనికి అడిగినాము మేము, అందరూ అక్కడికే వెళ్తున్నారంట. అప్పుడు మాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి, ఏంద్రా బాబు ఇదని. అప్పుడు మాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఎవర్రా మీరంతా అని డైలాగ్ ఉంటుంది కదా యుగానికి ఒక్కడు సినిమాలో. ఆ డైలాగ్ గుర్తొచ్చింది. నేనైతే లిటరల్లీ చెప్తున్నా కదా, నాకు బ్యాక్ మొత్తం పెయిన్ వచ్చింది ఈ ట్రాఫిక్లో నడిపి బండి. సో దగ్గర 2 hours నుంచి ఈ ట్రాఫిక్లోనే ఇరికినాము. ఏ సందు దొరికితే ఆ సందు కొడుతున్నా. కొందరు అయితే ఈ ఫుట్పాత్ పైకి ఎక్కించుకొని మరీ వెళ్తున్నారు. చూడండి ఎట్లా వెళ్తున్నారో. మరి ఏం చేస్తారు, గంటలు ట్రాఫిక్లో చిరాకు పుట్టేసింది అందరికీ. సో అందుకే ఇట్లా ఫుట్పాత్ పైన ఎక్కించి మరీ వెళ్తున్నారు. సో మాకు ఫుల్ ఇరిటేషన్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫుల్ ఇరిటేషన్, ఏంది ఇదని ఇంత ట్రాఫిక్ జామ్ అని. సో ఫైనల్గా కొన్ని గంటలు కొంచెం మేము వచ్చినాము. ఫైనల్గా మేము ఈ రోడ్ ఎక్కడ అంటే ఇది చిలుకూరు వే, ఇంకొక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది చిలుకూరు రోడ్కి.
దిమ్మ ఎరిగిపోయింది మాకు ఈ ట్రాఫిక్ చూడంగానే. ఫైనల్గా వచ్చేసినాము. అక్కడెక్కడ కింద పైన పడి ఈ కమాన్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా ఈ కమాన్ దగ్గర మేము ఈ పబ్లిక్ని చూసి ఇక్కడే పార్క్ చేసి సైడ్కి బండి మేము బై వాక్ వెళ్ళిపోయినాము ఈ కమాన్ నుంచి. అయితే అక్కడ పోయినాక ఒక పెద్ద స్టంట్ అయింది. అదేందో ముంగడి చెప్తా మీకు. దిమ్మ ఎరిగింది మాకు ఆ మ్యాటర్ వెళ్తుంటే మధ్యలో ఈ శివుని గుడి కనిపించింది. శివునికి ఒక నమస్కారం పెట్టి మా ప్రయాణం ముంగటికి సాగించాము. ఈ పబ్లిక్ చూడండి అమ్మ, ఈ పబ్లిక్ని చూస్తేనే భయం పుడుతుంది. ఎక్కడికైనా వచ్చి పబ్లిక్ అని చూడండి. ఆ పబ్లిక్ చూడండి, జూమ్ చేస్తా పబ్లిక్ని. అబ్బా ఈ పబ్లిక్ని చూడంగానే మాకు ఇస్తలే ఎందుకు చాలా మందిరా ప్రసాదం ఇస్తలే. అందరూ రిటర్న్ వచ్చేస్తుర్రు. ఎందుకు అనంటే ఇవ్వట్లే అంట. ఎందుకు ఇవ్వట్లే అంటే ఏమో తెలియదు అని అంటారు. మొత్తం అక్కడ ఓన్లీ బాయ్స్ని పంపించట్లేదంట, ఓన్లీ గర్ల్స్ని పంపిస్తున్నారు లోపలికి. సో కొంచెంసేపటి వరకు అయితే మాకు అర్థం కాలేదు ఏమవుతుందని. సో అక్కడ కొంచెం దూరం వెళ్ళగానే మొత్తానికే పంపించట్లేదని ఇంకొందరు అంటున్నారు. అంటే మార్నింగ్ 6 o'clockకి పోయిన వాళ్ళు 9:30 అరౌండ్ 10కి బయటకు వస్తున్నారు. అంటే మేము 7 o'clockకి స్టార్ట్ అయినాము. ఆడికి వెళ్ళగానే 9:30 అయింది. 9:30 అరౌండ్ 10 అయింది అనుకుంటా. సో అప్పుడు అందరు రిటర్న్ అయిపోతున్నారు. అంటే 6 o'clock పోయిన వాళ్ళు 10:10కి అట్లా బయటకు వస్తున్నారు. వాళ్ళకు కూడా కొందరికి దొరికిందంటే కొందరికి దొరకలే అంట. అంటే వాళ్ళు అంటున్నారు లోపలికి వచ్చి. సో ఒక్కొక్క మాట అంటున్నారు. ఏమవుతుందో అని కొంచెం దూరం వరకు పోయినాం. సో అక్కడ క్రౌడ్ చూడంగానే మాకు దిమ్మ తిరిగింది. ఆ ఎండకి ఏం పోతాంలే అని ఇంకా రిటర్న్ అయిపోయినాము. చాలా డిసప్పాయింటింగ్ అయింది మాకు. పోయిన సాటిస్ఫాక్షన్ కూడా లేదు. అసలు సాడ్గా వచ్చేసినాము. చాలాసేపు వెయిట్ చేసి ఫైనల్గా అక్కడ ఏం జరుగుతుంది ఇష్యూ అదంతా తెలుసుకొని మేము రిటర్న్ అయిపోయాం. అండ్ దట్టు అక్కడ చాలామంది రిటర్న్ అయిపోయారు. రిటర్న్ అయ్యే వాళ్ళు చెప్తున్నారు అనమాట, లోపల ఊపిరాడనంత మంది జనాలు ఉన్నారు. ఇంకోటి మేము ఆడ రివ్యూ తీసుకున్నాము. అసలు ఏంది మ్యాటర్, గ్రౌండ్ రిపోర్ట్ ఏంది అంటే గ్రౌండ్ సిచ్యువేషన్ ఏంది అని అందరినీ కనుక్కున్నాక ఇంకా మేము రిటర్న్ అయిపోయినాము. ఈ గణేశునికి ఒక
నమస్కారం దండం పెట్టుకొని మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయినాం ఇంటికి. రిటర్న్ అయిపోతుంటే కూడా చాలా ఇబ్బంది అయింది మాకు ట్రాఫిక్లో. 2 అవర్స్ మళ్ళీ రిటర్న్లో కూడా ఎండ కొడుతుంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో.